సరే, ఒక అరగంటలో నేను తీసుకొస్తాను. పెట్టాయి. మళ్ళీ ఏమైంది? చెట్టుగాడు దాన్ని చూస్తే కానీ డబ్బులు ఏమన్నా సరే, దాన్ని కూడా డంప్ యార్డ్కి తీసుకెళ్దాం. ఎలాగూ ఏరియా మొత్తం మనవాళ్లే. పోలీస్ చుట్టుపక్కల మఫ్టీలో ఉన్నా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే రాయ్ అన్నా. దాన్ని కట్లిప్పి తీసుకురారా. సరే అన్న. ఆపేసి అనిపించలేదురా. ఏం చేస్తుంది? అది నా గర్ల్ ఫ్రెండ్ రా. పొందేబియం ఓకేనా? వద్దు, దేం పేరే బాగుంది. రెండింటికి తేడా ఏంట్రా? ఎవరికి తెలుసు? నేనేదో ఫీల్ కోసం అన్నాను అంతే. నీ అబ్బాయిలు ఎత్తుకు. నువ్వు అటెళ్ళు. అంతా బాగానే జరుగుతుంది కదా. ఎందుకు రాస్తున్నావు? ఇక్కడే ఉన్నా కదా. చూడు, దీన్ని తీసుకొచ్చావేంట్రా? దీన్ని కట్టేసి పారిపోయింది. రేయ్, పారిపోవడం ఏంట్రా? ఈ దేబ్యం మొహంది మళ్ళీ ఏదో చేసి వాష్రూమ్ కి వెళ్తాను అంటే కట్లు విప్పాను. నన్ను కట్టేసి తను ఎటు పారిపోయింది. దొంగ మొహంది. నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయింది. వీడొచ్చేంత వరకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా? నీకు బోర్ కొట్టిందా? మన సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఏం చూద్దాం. ఇది కాస్ట్యూమ్ చేయాలంటే సినిమా ఉండాలి కదరా. నెల్లాళ్ళు కష్టపడి ప్లాన్ చేశానురా. ఒక్క దెబ్బతో హీరో అయిపోవచ్చు అనుకున్నాను. మీరు నన్ను మళ్ళీ విలన్ చేస్తున్నారా? సీను, నువ్వు ఆగు. తన దగ్గర తన మొబైల్ ఉంది. షెట్టీకి కాల్ చేసి ఎక్కడైనా కలవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అది ఎవరికైనా కాల్ చేసి చెప్తే పోలీసులు మనందరినీ బొక్కలేస్తారా? నా ఫోన్ ని చైతు ఫోన్ తో ట్రాక్ చేయొచ్చుగా. నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? ఇప్పుడు చెప్తాను. ఇది ఫైండ్ మై డివైస్ యాప్. నేను ఇలాగే ట్రాక్ చేస్తూ ఉంటాను. అవునా? ఇది కరెక్ట్ గానే ట్రాక్ చేస్తా? లేదంటే నేను దీన్ని కూడా షూట్ చేస్తా. ఇది ఫాలో అయ్యే ఇక్కడికి కరెక్ట్ గా వచ్చాను. ఓకే, కమాన్, లెట్స్ మూవ్. తప్పకే. ఇదిగో నీ బోడీ ఫోన్. ట్రాక్ చేస్తాం. ఇంటికి ఎలా చెప్తాను పని. ఇదిగో ఇంకో 200 మీటర్స్ లో స్ట్రైట్ అన్న. లెఫ్ట్ స్ట్రైట్. పాటలు లేవన్నా? ఉన్నాయి. మరి పెట్టచ్చు కదన్నా. ఎక్కలేదు. దారిలో ఆపుతాను, కొని తెచ్చాయి. వద్దన్న, దాని బదులు వినకపోవడమే బెటర్ అన్న. ఇక్కడ లెఫ్ట్ అన్న. లెఫ్ట్ 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 అన్న. Okay. లెఫ్ట్ లెఫ్ట్ అది రైట్. అన్న. ఇక్కడ రైట్ రైట్ అన్న. యూటర్న్ అన్న. ఓకే ఓకే ఓకే. కరెక్ట్ గా చూసి చెప్పరా. అన్న మళ్ళీ వెనక్కి చూపిస్తుందన్న. కరెక్ట్ గా చూడే. మీరే చూడండి అన్న, కావాలంటే చూడండి. మీరు చూడండి. సరిగ్గా చూస్తావా లేదా కాల్చి పట్టు. నిన్ను కొడతదేంటి? సరిగ్గా చూడాలి కదా. అన్నం పెడితే విశ్వాసం కూడా లేదు దీనికి. స్ట్రైట్ స్ట్రైట్. అదేగా చెప్పేది. ఒక్కదాని ఉన్నావేంటి? నేను వాళ్ళ దగ్గర తప్పించుకుని వచ్చాను. సాయిరా, అన్నీ మనకు కలిసి వస్తున్నాయి అన్నమాట. దిగు. ఎక్కడికి?
అంటే నాకు వేరే పని ఉంది. ఏంటి కిట్టి పార్టీయా? అవన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు ఇంటికి పద. నేను చెప్పేది విను. నువ్వు చెప్పేవన్నీ కారులో తీరిగ్గా కూర్చుని వింటాను. రోడ్డు మీద బాగోదు, పద. నన్ను తీసుకెళ్తే నీకేమొస్తుంది? 50 లక్షలు మీ వాడే ఇస్తా అన్నాడు. నన్ను వదిలేస్తే కోటిస్తా. కోట? పెద్ద ఆఫరే. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఓయ్ బా, ఎప్పుడు చూడు ఆ ఫోన్. ఒక్కసారి ఇదంతా కాదు, ముందు నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావా చెప్పు. ఏయ్, ఏంటి ఎప్పుడు చూసినా హీరోయిన్ హీరోయిన్ అంటావు? నేను నిన్ను ఉంచుకుంటున్నది నేను చూడ్డానికి, ప్రపంచమంతా చూపించడానికి కాదు. ఏబా, గుర్తుపెట్టుకో, నువ్వు కాదంటే ఇంకొకటి వస్తుంది. ఇంకా ఆ రోజు అర్థమైంది వీడితో పెట్టుకుంటే లాభం లేదని. హలో, చెప్పక్క. ఏం చేద్దాం? ఇక్కడ కిడ్నాప్లు ఎవరు చేస్తున్నాడో కనుక్కో. అలాగే అక్క. అందుకే మా తమ్ముడితో కలిసి నన్ను నేనే కిడ్నాప్ చేయించుకున్నాను. కానీ ఆ బార్ సీను గాడి వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. హలో హలో తమ్ముడు, నేను. అక్క, ఎక్కడున్నావు? ఏం జరుగుతుంది అక్కడ? అదంతా మళ్ళీ చెప్తా గానీ నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. నువ్వు అర్జెంటుగా మన ప్లేస్కి వచ్చేసాయి. ఇక నుంచి అంతా మన ప్లాన్ ప్రకారమే చేద్దాం. ఓకే అక్క, నేను బయలుదేరుతున్నాను. తొందరగా రా. స్క్రీన్ గార్డ్ లేదు, జాగ్రత్త. శ్రీను, మన కార్ అక్కడ. కార్ ఇక్కడ పార్క్ చేసి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మధ్యలో వెహికల్ మారుండొచ్చు. నా ఫోన్ అయితే ఇక్కడే ఉంది. అన్నా, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏం లేవు కానీ ఒక కాల్ చేసిందన్నా. ఎక్స్క్యూజ్ మీ. హలో అక్క, పక్కనే మణికొండలో ఉన్నా. 5 minutes లో చేస్తాను అక్క. హలో అక్క. హలో హలో. వీడు నాకు సుపారీ ఇచ్చినోడు. వీడి దీన్ని అక్క అంటున్నాడేంటి? వాడితో కలిసి మొత్తం అదే ప్లాన్ చేసినట్టుంది. మనల్ని వెదవల్ని చేసింది. అమ్మో అమ్మో, ప్లాన్ మీద ప్లాన్, ప్లాన్ మీద ప్లాన్. ఎన్ని ప్లాన్లు వేస్తున్నారు? మణికొండ నుంచి 5 నిమిషాలంటే ఇక్కడే ఎక్కడ ఉండొచ్చన్నా. నాకు తెలుసు. నేను కిడ్నాప్ చేసి ఆడికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన ప్లేస్ అది. పదండి వెళ్దాం. సరేనా, పదండి పదండి. కట్టేయటం ఎందుకు? ఫోన్ చేసి డబ్బులు అడిగితే సరిపోతుంది కదా. ఏమో, ఒకవేళ మీ ఆయన వీడియో కాల్ చేయమని అడిగితే. అన్నా నమస్తే అన్న. నమస్తే. వీళ్ళంతా ఎవరు? మన వాళ్ళేలే, కంగారు పడకు. మీ ఆయన లాస్ట్ మినిట్లో ఓవర్ యాక్షన్ చేస్తే పనికొస్తారని నేనే రమ్మన్నాను. ఎరా, ముగ్గురే వచ్చారంటే మిగిలిన వాళ్ళు ఏరి? వరంగనా? వరాంగలా? తమిళ్ బ్యాచా? ఆమా. సరే, ఫోన్ కొడు. సరేనా. ప్రతాప్, అంతా ఓకే కదా? నాకు ఇస్తానన్న కోటి ఇస్తే అంతా ఓకే. ఇందుకే ఎంత అడగమంటావు? నేను 10 అడిగాను. అబ్బో, పెద్ద అమౌంటే. అలా ఎవరది? నీ పెళ్ళ నా దగ్గర ఉంది. తిరిగి నీ దగ్గర రావాలంటే 10 కోట్లు కావాలి.